కేనన్ టీవీకి స్వాగతం. నేను కాసిం. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక ఆంటీ వీడియో బాగా వైరల్ అవుతుంది. హైదరాబాద్ లోని మాదాపూర్ ఒక చిన్న హోటల్ ఎంత పాపులర్ గా వైరల్ అవుతుందంటే సోషల్ మీడియాలోనే కాకుండా నిన్న ఏకంగా పోలీసులే ఆ హోటల్ ని క్లోజ్ చేస్తూ వాళ్ళ వ్యాన్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏకంగా రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి అఫీషియల్ గా నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కుమారి ఆంటీతో త్వరలో నేను కలవబోతున్నాను అంటూ సీఎం ఆఫీస్ నుంచి సీఎం గారు నేరుగా ఆ కుమారి ఆంటీతోనే ఆమెకు పర్మిషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ప్రజాపాలన అంటే ఏంటో కుమారి ఆంటీ మాటల్లో చెప్పింది. ఇలాంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆమె అన్నది. అసలు కుమారి అంటే ఎవరు? ఈమె గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్ర నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో ఒక చిన్న ఫుడ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. అంటే రోడ్డు పక్కన చిన్నగా పెట్టుకొని దాంట్లో అమ్ముకుంటూ ఏకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా, దాంతో పాటు అన్ని న్యూస్ ఛానల్లో ఇదే నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది. అయితే ఈమె 60 రూపాయల నుంచి మొదలుపెట్టి ఫుడ్ ఏకంగా ఇప్పుడు 150, 120, 150 రూపీస్ వరకు లాస్ట్ ప్రైస్ అక్కడ ఉంది. అయితే కుమారి ఆంటీ ఇంత ఫేమస్ అవ్వడానికి మాదాపూర్ లో అక్కడ చుట్టుపక్కల సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. అక్కడి నుంచి షూటింగ్ల నుంచి నేరుగా కొందరు చిన్న చిన్న క్యారెక్టర్ చేసే కొందరు ఆర్టిస్టులు వాళ్ళతో పాటు కొందరు భోజనాలకు వస్తుంటారు అప్పుడప్పుడు. అప్పటి నుంచి ఈమె కొద్దిగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఏకంగా ఇప్పుడు సీఎం వరకు వెళ్లాల్సి వచ్చింది. అంటే మెయిన్ అక్కడ ఏమైందంటే పోలీసులు వచ్చి అక్కడ రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టడం ద్వారా ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుందని ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి ఆమె యొక్క హోటల్ ని క్లోజ్ చేసి ఆమె యొక్క వెహికల్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆమె కొడుకు వాళ్ళు అందరూ కలిసి ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఆ తర్వాతనే సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. ఆ తర్వాత అన్ని న్యూస్లలో తీరా చూసే వరకు అన్ని న్యూస్లలో కుమారి ఆంటీ అసలు ఈ కుమారి ఆంటీ ఎవరు అనే ఒక పెద్ద ప్రచారం జరిగింది.